डॉक्टर बाबासाहेब अंबेडकर डॉक्टर बाबासाहेब अंबेडकर बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी नहीं चलेगा नहीं चलेगा वोट हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा तख्त बदल दो बेईमानों का राज बदल दो तख्त बदल दो ताज बदल दो बेईमानों का राज बदल दो बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी మిత్రులకు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా జై భీమ్. ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మొట్టమొదటిగా నిజామాబాద్ రూరల్ మండల సమావేశం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా చెప్పాల్సింది ఏంటంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రజలకు ఒక విజ్ఞప్తి. రాజ్యాధికారంలో ఉన్నటువంటి పార్టీలు మన పార్టీలు కావు. ఆ పార్టీలు మన విరోధులైనటువంటి పార్టీలు, మన వ్యతిరేకమైన పార్టీలు, మన అభివృద్ధిని నిరాకరించే పార్టీలు. భారతదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అభివృద్ధి పథం నడపడం, అదే రకంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం ఒక డాక్టర్ అంబేద్కర్ గారి సిద్ధాంతం వల్లనే సాధ్యమవుతుంది. అది భారత రాజ్యాంగం వల్ల సాధ్యమవుతుంది. దానికి తార్కారణమే ఈ నియోజకవర్గాలలో అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్, 23 మోపాల్, 28 జక్రాన్పల్లి, 28 ఇందలవాయి, 29 జక్రాన్పల్లి, అట్లా అన్ని మండలాలు పూర్తి చేసుకొని వచ్చే నెల 5వ తారీఖు నాడు ఒక నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఈ సైన్యాన్ని తయారు చేసిన తర్వాత అగ్రకుల పార్టీలైనటువంటి మనువాద పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి మీద యుద్ధం ప్రకటించబోతున్నాం. నా సమాజాన్ని అంటే బహుజన సమాజాన్ని ఒక విముక్త సమాజంగా మార్చడం కోసమే, ఆ సంకల్పం కోసం పనిచేద్దాం. కాబట్టి మీరందరూ సైనికులుగా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ జై భీమ్, జై పులే, జై భారత్. నిజామాబాద్ రూరల్ మండల సమావేశానికి ఇచ్చేసినటువంటి మన అన్న డాక్టర్ నీరల్ లక్ష్మణ్ అన్న గారికి, అదే మండల అధ్యక్షుడు రవణ గారికి, ఇతర షకీల్ అహ్మద్ గారికి, అలాగే నిజామాబాద్ రూరల్ మండలానికి సంబంధించినటువంటి నా బంధువులందరికీ, బహుజన సోదరులందరికీ మరోసారి జైభీములు తెలుపుకుంటూ, ఈ ముఖ్యంగా మీ అందరిని ఇక్కడికి రమ్మని పిలవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈ 75 సంవత్సరాలుగా మనము మనువాద పార్టీలకు ఓటు వేసి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి బాంఛన్ కాల్ముక్త అని మనకు రావాల్సిన వాట అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మాన్యర్ శ్రీ కాంశీరామ్ గారు ముందే చెప్పిండు మనకు, ఎప్పుడైతే నువ్వు రాజ్యాధికారంలోనికి రావో అప్పుడు నువ్వు బానిస బతుకు బ్రతుకుతావని. అందుకే బహుజన్ సమాజ్ పార్టీని పెట్టి యూపీలో మాయావతి గారిని అట్టడుగున జాతికి చెందినటువంటి మాయావతి గారిని 4 సార్లు సీఎం చేసిన ఘనత మాన్యశ్రీ కాంశీరామ్ గారిదే. ఎప్పుడైతే మనం చరిత్ర తెలియకపోతే మనం ఎప్పటికీ బానిసలుగా బ్రతుకుతాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మాన్యశ్రీ కాంశీరామ్ గారు కానీ, పూలే, వాళ్ళందరూ వాళ్ళ త్యాగాలు, వాళ్ళకు ఉన్నది వదులుకొని సమాజం కోసం పనిచేశారు. కాబట్టి అలాగే మనకు మార్గదర్శకులైనటువంటి మాన్యశ్రీ కాంశీరామ్ గారు మన కోసము పోరాడి, మీరు రాజ్యాధికారంలోకి ఎప్పుడు వస్తావో రాజ్యం నీ చేతులు ఉంటుందో. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత పర్సెంట్ మన తెలంగాణలో ఉన్న 5% రెడ్డిలు ముఖ్యమంత్రి కాగలిగిండు, మంత్రులు కాగలిగారు. మనం ఉన్న
బీసీలు కానీ ఉన్న 96% మనం ఉన్నాం, 94% మనం ఉన్న ఒక మంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు. ఇప్పటి వరకు మన వాళ్ళ ముఖ్యమంత్రి అయిన పరిస్థితి లేదు. ఎందుకు? ఓట్లు మనవి, రాజ్యం వాళ్ళది. మన సుమారుగా మన 1000 కోట్ల బడ్జెట్ను మళ్ళీ మనకు రావాల్సింది మనం అడుక్కోవాలన్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు 5% ఉన్నోడు 100,000 కోట్లు పంచుకుంటుండు, 5 సంవత్సరాలలో తరగని ఆస్తి సంపాదించుకుంటుండు. మనము 70 సంవత్సరాలు మనం బ్రతికే కాలం అంతా బానిసలుగా బతుకుతున్నాం. మన పిల్లల్ని కూడా బానిసలుగా తయారు చేస్తున్నాం. ఇక మీదట అది వద్దు అని మనం అందరము ఎప్పుడైతే బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఎవరో ఈ అధికారం ఎమ్మెల్యే గెలిచిన అధికారం ఉండదు, ఎవరైతే గెలిపిస్తారో వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది. అయితే ఓటు వేసినా కాబట్టి నువ్వు ఓటేసినావు, నువ్వు చెప్పిన పని చేయాలనే అధికారం, ఈ కాన్సెప్ట్ బీఎస్పీ కాదు. కాబట్టి మనం అందరూ బీఎస్పీ కోసం పనిచేయాలి, బీఎస్పీని గెలిపించాలి. ఎప్పుడైతే బీఎస్పీ గెలుస్తుందో మన తలరాతలు మారుతాయన్న సంగతి ఇది మనం ఖచ్చితంగా రాసి పెట్టుకున్నట్లయితే మన బీఎస్పీ రూలర్లో జెండా ఎగరవేస్తుందని నమ్ముతుంది. మరొకసారి మీ అందరికీ జై భీమ్, నమస్కారం. ఈ సభకు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ జై భీమ్ తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మణన్న గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మణన్న గారికి, మరి ప్రవీణ్ అన్న గారికి, షేక్ అహ్మద్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి జై భీమ్ తెలుపుకుంటాము. బహుజనులారా, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కృషి చేసినటువంటి, వాళ్ళ ఆశయాలలో అడుగులు వేస్తూ ముందుకు సాగినటువంటి మాన్య కాంశీరామ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు రూరల్ నియోజకవర్గ సమావేశం నడుస్తూ ఉంది. మరి దీంట్లో భాగంగానే మనం ఎలా ముందుకు పోవాలి, మన బ్రతుకులు ఎలా మార్చుకోవాలి, ఎన్ని రోజులు ఈ ఆధిపత్య పోరులో గులాంగిరి చేసుకుంటూ ఎన్ని రోజులు మన బ్రతుకుల్ని చీకటిమయం చేసుకుందాం, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామంలో ఓట్ల కోసమని పథకాలను ప్రవేశపెట్టి ఓట్ల తర్వాత అధికారాన్ని ఎక్కిన తర్వాత వాళ్ళందరినీ మనని మర్చిపోవడం జరుగుతూ ఉంది. మరి అటువంటి ప్రభుత్వాలకు మనం ఓట్లు వేసి గెలిపించుకొని ముందుకు పోయే బదులు బహుజన సమాజ్ పార్టీ అండన ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కాపాడుకోవడానికి ఈరోజు కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. భవిష్యత్ కార్యాచరణలు కూడా చాలా గట్టిగానే ముందుకు వెళ్ళి ప్రయత్నం చేస్తాం. ప్రతి గ్రామాన బహుజన సమాజ్ పార్టీ ఎలా వర్క్ చేస్తుందనేది కూడా మీ అందరికీ ముందు చూపించబోతా ఉన్నాం. నేను చెప్తా ఉన్నా కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తా ఉన్నా. ఈ బాధలు ఎవరికి తెలుస్తాయంటే అణిచివేయబడ్డవాడికి, వెలివేయబడ్డవారికి ఈ బాధలు అనేటివి తెలుస్తూ ఉంటాయి. ఒక గ్రామాన్ని తీసుకున్నాం మొన్న. ఒక మాలైన ఒక సభలోకి వచ్చిండు. అరే బాబు, నువ్వు ఇక్కడికి రావద్దు, ఇది మేమంతా పెద్ద కులం వాళ్ళని చేసుకుంటున్నటువంటి ఈ పండగ, దీంట్లోకి మీరు రావద్దు అని చెప్పి వాళ్ళని దూరం ఉంచడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, అగ్రకులవాదులను నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ దేశంలో మనం అందరం మనుషులమే. మీరు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు, ప్రతి ఒక్క వ్యక్తికి భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తూ మరి అందరికీ సమాన హక్కులు ప్రసాదించింది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఓటు హక్కుననే ఆయుధాన్ని ప్రసాదించారు. మరి మీరు ఆ ఓటుతోనే కదా ఇవాళ రాజ్యాధికారం చెలాయిస్తూ ఉన్నారు. మరి ఆ రాజ్యాధికారం ఇచ్చింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న ఆలోచనను మర్చిపోయి విస్మరించి ఆలోచన చేయకండి. ఒకవేళ వీడీసీలలో కూడా నేను చాలా గ్రామాల్లో చూస్తూ వస్తున్నాను. వీడీసీలలో కూడా వీడీసీలు అనేటివి చాలామంది మీరు వినాలి, వీడీసీలు అనేటివి చట్టబద్ధమైనవి కాదు.
వీడీసీల ఆధిపత్యం గ్రామాల్లో చాలా ఘోరంగా వర్క్ చేస్తూ ఉన్నారు. మాలా మాదిగా ముస్లిం సోదరులను కానీ ఇట్లా ఉన్నటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం ఈ వేదిక మీద నుండి. అటువంటి సమాధానాలు కానీ అటువంటి ఎక్కడైనా చర్యలు కానీ మీరు ఎక్కడైనా చేపడితే మూకుముడిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తప్పకుండా మిమ్మల్ని ఎదుర్కొని సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని తెలియజేస్తూ, మరి భవిష్యత్ కార్యాచరణలో కూడా ఇంకా మేము చాలా ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేస్తాం అని చెప్పుకుంటూ, మరి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి లక్ష్మణ్ గారికి, ప్రవీణ్ అన్న గారికి, అదేవిధంగా షేక్ అహ్మద్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ జైబీబులు తెలుపుకుంటూ గడ్డం రవి అన్న గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఒక ప్రోగ్రాం పెట్టాము. ఎందుకంటే మనము ఎప్పటిదాకా ఇలా ఉందాం, ఎప్పటిదాకా అలా ఓటించుకుంటా అలా గులాంగా ఉందాం, మనం రాజకీయం చేయలేమా? వాళ్ళు 4% ఉన్నారు, 4% వాళ్ళు రాజకీయం చేస్తుర్రు, కానీ మనం చేయలేమా? కంపల్సరీ చేస్తాం. ప్రతి విలేజ్లలో పోయి ప్రతి విలేజ్లలో మన మెజార్టీ ఎక్కువ ఉంది. ఎందుకంటే కోమటోళ్ళు, రెడ్డిలు, బ్రహ్మస్ వీళ్ళే రాజకీయం చేస్తారు. మనం చేస్తున్నామా? ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు, ఒక సర్పంచ్ లేడు మన మంది. విన్నారా? ఈ అవకాశం మనకు రాదు. మన పిల్లల గురించి బాధ అయితే మనకు ఫ్యూచర్లో మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి. ఎప్పుడైనా మనం బానిసలై పోదాం. ఎస్సీ బీసీ మైనార్టీ మనం అందరం ఏకైతాయి. మనం కూడా ఎమ్మెల్యే కావాలా, మనం కూడా ఎంపీ కావాలా, మనం కూడా సీఎం కావాలా. వాళ్ళ తోడుగా ఉండి మనం పోరాటం చేయాలా. అయితే మనం బాగుపడతాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మనం కూడా ఇండియాలో మన పిల్లలను చదివించచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ చేయొచ్చు. ఎప్పటిదాకా మనం గులాంగిరి చేద్దాం. ఈ అవకాశం వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు.